సూర్యగ్రహణం సూతక కాలం ముగిసిన తర్వాత మన పెద్దలు కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను ఎందుకు పాటించేవారు? స్నానం చేయడం నుంచి పూజా గదిని శుభ్రపరచడం వరకు ప్రతి ఆచారం వెనుక ఒక ఆధ్యాత్మిక భావన ఉందని మీకు తెలుసా? హిందూ సంప్రదాయాల ప్రకారం సూతక కాలం ముగిసిన వెంటనే ముందుగా స్నానం చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం ద్వారా ఆ కాలంలో ఏర్పడిన అపవిత్రత తొలగి శరీరం, మనస్సు శుద్ధి అవుతాయని భక్తుల విశ్వాసం. స్నానం చేసిన తర్వాత ఇంటిని, ముఖ్యంగా పూజా స్థలాన్ని శుభ్రపరచాలి. అనంతరం దేవతా విగ్రహాలను నీటితో లేదా గంగాజలంతో శుద్ధి చేసి అవసరమైతే కొత్త వస్త్రాలు సమర్పించాలి. ఆ తర్వాత కొత్త దీపాన్ని వెలిగించి ధూప దీపాలతో పూజ చేసి భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటారు. ఇక మరో ముఖ్యమైన ఆచారం దానాధర్మం. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం సూతకం తర్వాత అవసరమైన వారికి ఆహారం, ధాన్యం, వస్త్రాలు లేదా తమకు చేతనైన సహాయం చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. అంటే సూతకం తర్వాత సాధారణంగా పాటించే క్రమం ముందుగా స్నానం, ఆ తర్వాత ఇంటి పూజా స్థల శుద్ధి, దేవతా విగ్రహాల శుద్ధి, దీపారాధన, పూజ, చివరగా దాన ధర్మం. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఇవన్నీ ప్రధానంగా మత విశ్వాసాల సంప్రదాయాలపై ఆధారపడిన ఆచారాలు. అలాగే ప్రతి సూర్యగ్రహణానికి భారతదేశంలో సూతక కాలం వర్తిస్తుందని చెప్పలేం. గ్రహణం మన ప్రాంతంలో కనిపిస్తుందా లేదా అనే విషయాన్ని బట్టి స్థానిక పంచాంగ సంప్రదాయాలు మారవచ్చు. అందుకే మీ ప్రాంత పంచాంగాన్ని, కుటుంబ ఆచారాన్ని గౌరవిస్తూ సంప్రదాయాలను పాటించడం మంచిది. ఎందుకంటే ఈ ఆచారాల అసలు ఉద్దేశం కేవలం భయపడటం కాదు, శుద్ధి, భక్తి, దానం, మంచి సంకల్పంతో జీవితాన్ని తిరిగి పవిత్రమైన భావంతో ప్రారంభించడం.